guys, welcome back to our channel Lady RPF Warrior. So today వీడియోలో నేను మనకి 2018 కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉన్నాయి, సో 2024లో కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉండాలి మొత్తం అనేది నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడిగి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో రోజు నన్ను అడుగుతూ ఉన్నారు కదా అక్క, ఇప్పుడు మనకి 2024లో జాబ్ రావాలి అంటే మనకి ఎన్ని కట్ ఆఫ్ మార్క్స్ అయితే రావాలి, ఓబీసీకి ఎంత, ఎస్సీ ఎస్టీకి ఎంత, ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి అని అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. సో వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళిపోతే ఇక 2018 కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుని దాన్ని బట్టి ఇప్పుడు మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉన్నాయో నేను చెప్తాను. సో మనకి 2018 ప్రకారం అయితే గ్రూప్స్ వైజ్గా ప్రతి ఒక్క గ్రూప్లోనూ మరి 3 or 2 జోన్స్ అయితే ఉంటాయండి. సో ఆ జోన్స్ని బట్టి మనకి జాబ్ అనేది అలాట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు జోనల్ వ్యాకెన్సీ అయితే తీయట్లేదు కాబట్టి మనకి ఆల్ ఇండియా వైడ్ వ్యాకెన్సీ అయితే ఉండబోతుంది. ఆల్ ఇండియా వైడ్గా మనం పోటీ పడాలి అంటే మన కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఏ విధంగా ఉండాలి నేను డెఫినెట్గా అయితే చెప్తాను. సో 2018 కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్టయితే గ్రూప్ ఏ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ యూఆర్ కదా, మేల్ క్యాండిడేట్స్కి ఇక్కడైతే జాగ్రత్తగా చూసుకొని మన తెలుగు వాళ్ళు వచ్చేసి గ్రూప్ ఏ మరియు సికి అయితే అప్లై చేస్తూ ఉంటారు. సో ఆ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ కనుక ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే గ్రూప్ ఏకి వచ్చేసి ఎస్సీ 77.9, ఎస్టీ 78.32, యూఆర్ 83.82. ఇక్కడ ఓబీసీ ఇవ్వలేదండి, ఇది అప్రాక్సిమేట్గా 85 to 90 అయితే 90 దాకా అయితే వెళ్ళింది. సో యూఆర్ మీద ఇంకా కొంచెం ఎక్కువగానే ఉంది దీని కట్ ఆఫ్. గ్రూప్ సికి వచ్చేసి 78.26, ఎస్టీ వచ్చేసరికి 77.41, యూఆర్కి 83.32. ఇక్కడ కూడా గ్రూప్ సిలో వచ్చేసరికి ఓబీసీ యొక్క కట్ ఆఫ్ అనేది 85 to 90 దాకా ఇదే వెళ్ళింది. ఒకసారి మీరు చెక్ చేసుకున్నట్లయితే యూఆర్ కేటగిరీ మీద ఓబీసీ కేటగిరీ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ అనేది హై లెవెల్లో అయితే వెళ్ళాయి. సో దీన్ని బట్టి ఈ ఓబీసీ వాళ్ళు కాంపిటీషన్ చాలా హెవీగా ఉండబోతుంది. సో దాన్ని బట్టి మీరైతే ప్రిపరేషన్ ఇంకా హార్డ్గా అయితే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ కనుక చూసుకున్నట్లయితే ఫీమేల్కి ఎస్సీకి గ్రూప్ ఏ వచ్చేసరికి 50.76, ఎస్టీ 50.76, యూఆర్ 57.21, ఓబీసీకి 55.66. ఇంకా గ్రూప్ సిలో లేడీస్కి వచ్చేసరికి 43.91, ఎస్టీ 48.05, యూఆర్కి వచ్చేసరికి 53.38, ఓబీసీకి 47.37 అండి. సో ఫీమేల్కి అయితే కట్ ఆఫ్ చాలా తక్కువగా ఉంది, ఎందుకంటే వాళ్ళ యొక్క రిజర్వేషన్ అనేది మనకి 2018లో 50% వ్యాకెన్సీ అనేది వాళ్ళకి రిజర్వ్ చేశారు. ఇంకా కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంది, అవేర్నెస్ తక్కువగా ఉండడం వల్ల కట్ ఆఫ్ అనేది చాలా లో లెవెల్లోనికి మనకి జాబ్ అయితే సాధించారు. సో ఇప్పుడు వచ్చేసరికి ఫీమేల్కి కూడా మనకి కట్ ఆఫ్ అయితే ఎక్కువగానే ఉండబోతుంది. అండ్ ఇంకా 15% రిజర్వేషన్ మాత్రమే ఉంది కాబట్టి వీళ్ళు కూడా మేల్స్తో పాటు ధీటుగా కాంపిటీషన్లో అయితే పాల్గొనవలసి అయితే ఉంటుంది. 2018 ఒక కట్ ఆఫ్ మార్క్స్ అనేది చాలా తక్కువ అనే చెప్పుకోవాలి నిజానికి. ఎందుకంటే అప్పుడు వచ్చేసి మనకి వ్యాకెన్సీస్ అనేది అప్రాక్సిమేట్గా 90,000 అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనకి సగానికి సగం అయితే పడిపోయాయి కదా. సో 4,000 చిల్లర వ్యాకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. దాన్ని బట్టి మనకి కాంపిటీషన్ అనేది డబుల్ అవుతుంది అండ్ వ్యాకెన్సీ అనేది సగానికి తగ్గిపోయింది కాబట్టి కాంపిటీషన్ అనేది చాలా హెవీగానే ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి నేను నా సొంతంగా నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 2024 కట్ ఆఫ్ ఎలా ఉండబోతుందని అయితే ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాము అనేసి మీకోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మేల్ క్యాండిడేట్స్కి మరియు ఫీమేల్ క్యాండిడేట్స్కి జాగ్రత్తగా అయితే చూసుకోండి. ఇక్కడ యూఆర్కి వచ్చేసరికి 90 to 95, ఈడబ్ల్యూఎస్కి 85 to 90, ఓబీసీకి 95 to 100, ఎస్సీకి 80 to 85, ఎస్టీకి 83 to 88 అయితే ఉండబోతుందండి. ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే ఓబీసీ యొక్క కట్ ఆఫ్ అనేది నేను 95 to 100 అయితే వేశాను. సో ఇవన్నీ నార్మలైజేషన్ తర్వాత వచ్చే కట్ ఆఫ్ మార్క్స్ అనమాట. సో జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వండి. ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే హెవీ కాంపిటీషన్ అయితే ఉండబోతుంది. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి యూఆర్కి 70 to 75, ఈడబ్ల్యూఎస్కి 70 to 75, ఓబీసీకి 65 to 70, ఎస్సీకి 55 to 65, ఎస్టీకి 55 to 65. ఈ విధంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఉండబోతున్నాయండి. సో ఎంత మాత్రం ఫీమేల్స్కి రిజర్వేషన్ ఉన్నా సరే ఈసారి మనకి కాంపిటీషన్ అయితే హెవీగా ఉండబోతుంది. పోస్టులు మనకి సగానికి తగ్గిపోయాయి. సో ఈ కాంపిటీషన్ మనం తట్టుకొని నిలబడి 2024లో జాబ్ సాధించాలంటే ఒకటే మార్గం అండి. ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అయితే మీ దగ్గర కొనుక్కొని అయితే పెట్టుకోండి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి కానీ కంప్లీట్ బుక్స్ అనేవి కానీ నేనైతే వీడియోస్ అయితే చేశాను, వాటిని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంకా ఈ వీడియో చివరిలో ఇస్తాను, ఇంకా పైన ఐ కార్డ్స్ పైన కూడా వదిలేస్తాను. తప్పకుండా అయితే చెక్ చేయండి, బై చేయండి, కొనుక్కోండి, వాటిని రిఫర్ చేయండి. ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ మార్క్స్ అనేవి వస్తున్నాయో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మీరైతే ప్రిపరేషన్ని హార్డ్గా అయితే చేయండి. ఈ విధంగా ప్లాన్ చేసుకొని చదవండి. డెఫినెట్గా ఈ 2024లో ఒక జాబ్ మీదే. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే పక్కాగా చేయండి. సో 30 to 40 క్వశ్చన్స్ ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ అయితే మీకైతే దిగబోతున్నాయి. ఇంకా అర్థమెటిక్ రీజనింగ్ యొక్క మోడల్స్ అనేవి
అప్రాక్సిమేట్గా వాటి నుంచే వస్తాయి కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అర్థమెటిక్ రీజనింగ్ అనేవి నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా ఎంతో ఈజీగా అర్థమయ్యే విధంగా మనకి యూట్యూబ్లో ఆన్లైన్ క్లాసెస్ కూడా చాలా అయితే ఉన్నాయి. సో ఏదో ఒకటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాటిలో నుంచి మీరైతే చక్కగా చూసి మీ నోట్ అయితే మీరు ప్రిపేర్ చేసుకొని డైలీ చదువుకుంటూ రివిజన్ ఇచ్చుకోవడం వల్ల ఈ యొక్క కాంపిటీషన్ని తట్టుగా నిలబడడం చాలా తేలికైతే అవుతుంది. సో ఇదండి వీడియో. సో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.